మహోన్నతుడా, దయగల తండ్రి, ప్రేమాస్వరూపునే సుప్రభ, వాక్యమైనది వాక్యం ద్వారా సూటిగా నాతో మాత్రం మీరు మాట్లాడమని, వాగ్దానం ద్వారా మమ్మల్ని బలపరచమని, మా ఆత్మలు ఉజ్జీవపరచమని, మా ప్రాణాలు తెప్పరిల్ల చేయమని, ఈ సంవత్సరం మొత్తానికి మీరేం చేయదలుచుకున్నారో మాకు ముందుగానే వాగ్దానం రూపంలో మాట్లాడబోతున్నందుకు మీకే మహిమగంత ప్రభావాలు చెల్లిస్తూ సిలువచాటున నన్ను మరుగు చేయమని, మీ ఆత్మకార్యం జరిగించమని యేసే పరిశుద్ధమైన నామములో అడివేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సంవత్సరం మన కోసం దేవుడు సిద్ధపరిచిన వాగ్దానం చాలా గొప్పది. ప్రార్థనా పూర్వకంగా మరి సిద్ధపడవడం జరిగింది. దేవుడు ఈ సంవత్సరం ఈ 2025లో ప్రేమ స్వరూపి మినిస్ట్రీ మెంబర్లందరికీ మరియు బ్రాంచ్లకి, బ్రాంచ్ 1 బ్రాంచ్ 2కు అందరికీ ఇచ్చే కామన్ వాగ్దానం, యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. దేవుడు మన కోసం ఈ సంవత్సరం ఆకాశమును తన మంచి ధననిధిని తెరుస్తున్నారు. అదే వచనంలో చివరగా మనకిస్తున్న వాగ్దానం, విలువైన వాగ్దానం, దేవుని హృదయంలోంచి బయటకు వచ్చిన వాగ్దానం, నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. ఈ వాగ్దానం మన పట్ల దేవుడు నెరవేర్చును గాక. మన మినిస్ట్రీ పట్ల, మెంబర్స్ పట్ల, మెంబర్స్ కుటుంబాల పట్ల, అందరి పట్ల ఈ వాగ్దానం ఖచ్చితంగా నెరవేరును గాక. దేవుడు తన నాయకత్వాన్ని బట్టి ఈ సంవత్సరం ఎండింగ్ లోపలే ఈ వాగ్దానం నెరవేర్చబడి ప్రపంచానికి మనం సాక్ష్యం చెప్పే రీతిగా దేవుడు మనకు ఆశీర్వాదం ఇచ్చునుగాక. దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. రిఫరెన్స్ చెప్తున్నాను, ద్వితీయోపదేశకాండం 28:12. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యం అంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును, నీవు అనేక జనములకు అప్పించదువు గాని అప్పు చేయవు. ఈ లోకపు తల్లిదండ్రులు పిల్లలకి ఏదైనా వాగ్దానం ఇస్తే, అవునా డాడీ కారు కొని పెడతావా, నెక్స్ట్ ఇయర్ నాకు బండి కొని పెడతావా, సూపర్ డాడీ, థ్యాంక్ యూ డాడీ అని చెప్తారు. ఆఫ్టర్ ఆల్ భౌతికంగా లోకపు తండ్రి ఇచ్చే వాటిని బట్టే పరలోకపు తండ్రి ఇస్తే శాశ్వత కాలం ఉండిపోద్ది. ఆయన తన శైలిలో ఇస్తారు. ఏదైనా ఇస్తే గనక ఆయన కుడి హస్తంతో ఇస్తే జీవితకాలం సరిపోద్ది మనకి యేసే నామములో. కాబట్టి ఆయన ఇచ్చిన వాగ్దానం గుర్తు చేసుకున్నప్పుడు వాళ్ళ హృదయం ఉప్పొంగిపోవాలి, విశ్వాసంతో ఆమేన్ చెప్పాలి. జరగబోతున్నందుకు ముందుగానే దేవుడిని హృదయపూర్వకంగా స్తుతించేయాలి యేసే నామములో. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఈ వచనం ప్రార్థనా పూర్వకంగా మరి సిద్ధపడి ఇక్కడికి రావడం జరిగింది. ప్రియ దేవుని పేర ఈ వచనంలో కొన్ని విలువైన పాయింట్లు నేర్చుకుందాం. ఇది 2025లో దేవుడు మనకిచ్చిన వాగ్దానం. ద్వితీయోపదేశకాండం 28:12. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, ఇది ఫస్ట్ భాగం. రెండవ భాగం, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును, ఇది రెండవ భాగం. 2 పనులు చేయటానికి దేవుడు ఆకాశమును తెరుస్తాను అని ఇక్కడ వాగ్దానం చేస్తున్నారండి ఆయన ప్రజలమైన మనకి. ఫస్ట్ పని ఏంటో తెలుసా? వర్షాన్ని కురిపిస్తానికి ఆకాశాన్ని తెరుస్తారంట. ప్రదేవుని పిల్లరా, మీకు రైతాంగం గురించి తెలుసు, పొలాల గురించి, పంటల గురించి మీకు తెలుసు. మ్యాక్సిమం రైతు ఎంత కష్టపడినా, ఎంత దున్నినా, విత్తనాలు వేసినా, ఏం చేసినా చివరికి ఎటువైపు చూస్తాడు? ఒక రైతు తన పనంతా చేసి, తన కష్టం అంతా పడి, తనతో పాటు వేరే వాళ్ళని కూడా కలుపుకొని మొత్తం సమైక్యంగా, ఐక్యంగా చేసి కష్టపడి చివరికి ఆకాశం వైపు, దేవుడు ఇచ్చే వర్షం వైపు చూస్తాడు. అదే ఇక్కడ స్పష్టంగా దేవుడు రాయించారు. దేశమందు తగిన సమయమందు నేను వర్షాన్ని కురిపిస్తా. ఒకవేళ ఈ భూమి మీద రైతు వేసిన విత్తనాలకి చేయాల్సిన సాగు అదంతా జరిగిన తర్వాత వర్షం రాకపోతే పంట వస్తుందా? ఎటువంటి పరిస్థితులైనా వస్తుందా? వేరే అవకాశం ఉందా? వర్షపు నీళ్ళే రావాలి. ఆర్టిఫిషియల్గా నేను బోర్లు, నీళ్లు, పంపులు, చుట్టుపక్కల కాలువలు అవన్నీ పనిచేయము. ఆకాశపు వర్షమే రావాలి యేసే నామములో. ఆకాశం వర్షం వచ్చినప్పుడే భూమి మీదకి వెళ్ళి అక్కడ కార్యం జరిగించి పంట సమృద్ధిగా వస్తుంది. రైతు ఆనందానికి అవధులుండో, రైతు బాగా సంపాదించుకుని గొప్పవాడు అవుతాడు, తన కుటుంబం. దీనికి రిలేటెడ్గా ఒక వచనం చూపిస్తాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:7. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఫలించుచు, చాలు భూమి వర్షపు నీళ్లు తీసుకొని త్రాగి ఏం చేస్తంట? ఫలిస్తుందంట.
పైరు ఫలించేలాగా, పంట వచ్చేలాగా, ఇప్పుడు రైతులాగా, ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకోవాలి అది మనం. ఇప్పుడు దేవుని పిల్లలందరూ క్రైస్తవులందరూ క్రైస్తవులందరూ పొలాలు వేసుకుంటున్నారా? అలాగా అది అర్థం. అక్కడ దేవుడు వాగ్దానం నుంచి మనతో మాట్లాడేది ఏంటంటే, మనం ఎంత కష్టపడినా చివరికి ఆయన సహాయం లేకపోతే మనం ఫలింపు చూడలేము. చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని పిల్లరా, మీకు మీరుగా పైకొద్దాం అనుకోవద్దు, మీకు మీరుగా ఫలించేద్దాం, మీకు మీరుగా గొప్పలు అయిపోదాం. దేవుని సహాయం లేకుండా ఉద్యోగంలో, దేవుని సహాయం లేకుండా బిజినెస్లో, దేవుని సహాయం లేకుండా నా కుటుంబాన్ని, పిల్లల్ని గొప్పగా పెంచేసి నేను ఐఏఎస్ చేస్తాను, ప్రపంచ దేశాలకు పంపించేస్తాను. అస్సలు అది తప్పు, పాపం అయిపోద్ది. అనవసరంగా దేవుడితో గేమ్స్ ఆడద్దు. ఆయన మీద ఆధారపడాల్సింది ఖచ్చితంగా ఆయన మీద ఆధారపడాలి. మన వంతు మనం చేయాలి. దేవుడు ఖాళీ కూర్చోమల్లా, దేవుడు గాల్లో దీపం పెట్టమని లేదు. ఖచ్చితంగా మనం చేయాల్సింది మనం చేయాలి. కాబట్టి ఖచ్చితంగా వర్షం కావాలి, ఖచ్చితంగా ఆకాశమును తన మంచి ధననిధిని తెరుస్తానంటున్నారు ఆయన. తగిన సమయమందు నేను దేశం మీద వర్షం ఇస్తా అంటే నీ కష్టానికి నేను ప్రతిఫలం ఇస్తా, నీ ప్రయాస వ్యర్థం అవ్వకుండా చేస్తా నా వైపు చూస్తే. దేవుని పేర ఫలింపు చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ఫలింపు అనేది దేవుడిస్తేనే వస్తుంది. మనకి చాలా స్పష్టంగా యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు మొహం మీద మొహమాటం లేకుండా చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను ద్రాక్షవల్లిని, మీరు నాలో తీగలు. యోహాను సువార్త 15:1. నేను నిజమైన ద్రాక్షవల్లిని. చాలా విలువైన పాయింట్, దయచేసి సీరియస్ గా తీసుకోండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపుని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనునో నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని, చాలా విలువైన విషయం, తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కాని తనంతట తాని ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. నా యందు నిలిచి ఉంటేనే కాని మీరును చెప్పేశారు ఆయన సాక్షాత్తు భగవంతుడు మానవునిగా దిగి వచ్చారు మన కోసం, మన రక్షణ కోసం. ఆ భగవంతుడు, ఆ సృష్టికర్త ఏమంటారు తెలుసా? మీరు ఎన్నైనా చేయండిరా, నాలో ఉంటే ఫలిస్తారు, నాలో ఉండకపోతే ఫలించరు. ఇది మనం నరాల్లోకి వెళ్ళిపోవాలి. క్రైస్తవులకి రక్తంలో ఇమిడిపోవాలి. దేవుళ్ళో ఉంటేనే ఫలింపు. భార్యాభర్తలు ఉన్నారు, కింద కూర్చొని, పేద కుటుంబం, ఆదివారం పూట మంచి చికెన్ తెచ్చుకున్నారు. ఇద్దరు కూర్చున్నారు, భార్యాభర్తలు ఇద్దరే ఉన్నారు. చక్కగా ఇద్దరు ఎదురుకుండా కూర్చొని చికెన్ ముక్కలు, మంచి స్మెల్ బాగా వస్తుంది. భార్య ప్రార్థనాపరురాలు, భర్త బక్క, అన్యుడు, మూర్ఖుడు, మొరటోడు, భయంకరమైన వ్యక్తి అండి. ఇలా తినేసేటప్పుడు ఏమనుకోవద్దు, చిన్న ప్రేయర్ చేసుకోండి. చికెన్ ఇచ్చినందుకు దేవునికి జస్ట్ ఒక మాట, చికెన్ ఇచ్చినందుకు దేవుని స్తోత్రం అని చెప్పండి. ఎందుకంటే మనం పేదవాళ్ళం కదా, ఇది ఎవరో మనకి ఇచ్చిన డబ్బులు బట్టే కదా. ఏంటి నీ మొగుడిని నువ్వు నా సలహాలు ఇస్తా కానీ నేను ఏమన్నానండి, ప్లీజ్ అండి మీ కాళ్ళు పట్టుకుంటా, నాది కూడా మీకు వేసేస్తాను, ఒక్క మాట ఊరినే దేవా స్తోత్రం అని చెప్పండి. ఆ భార్యకి ఏంటంటే ఒక ఆశ, తన భర్తతో కూడా దేవుని స్తోత్రం చెప్పించాలి, తన భర్త కూడా దేవుళ్ళో ఉంటే బాగుండని. ఒక మంచి భార్య కాబట్టి. మనోడు చాలా మూర్ఖుడు కదా, సర్లేవే నువ్వు చెప్పావు కదా చెప్తాలే, ఏం చెప్పాలి? యేసయ్య ఈ చికెన్ ఇచ్చినందుకు స్తోత్రం ప్రభువా, అంతేనండి, ఏమొద్దు. ఓ ఆశ అంతే కదా, కళ్ళు మూసుకో. ఇద్దరు కళ్ళు మూసుకున్నారు. మొదలుపెట్టాడు మొగుడు, యేసయ్య ఈ చికెను నువ్వు ఇవ్వలేదు. మళ్ళీ చెప్తున్నాడు ఎటకారంగా, యేసయ్యా ఈ చికెన్ నువ్వు ఇవ్వలా, నేను డబ్బులు పెట్టి చికెన్ షాప్కి వెళ్తే తెచ్చుకున్నాను. చాలా బాధపడింది, ఏడుస్తుంది. ఎలా ఉంది ప్రార్థన అని ఎటకారం చేశాడు. కళ్ళు తెరిసే లోపల చికెన్ లేదండి, నిజంగా జాయింట్ ఎగిరిపోయింది. ఏంటి తెలుసా? కుక్కెత్తి గెలిపోయింది పక్కింటి నుంచి. ఆయన ఎంత ప్రేమ స్వరూపియో, తేడా వస్తే తాట తీసే దేవుడు ఆయన. మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రయోజనం పిల్లలు రెండు ఉన్నాయి మనకి, పరలోకం ఒకటి, అగ్నిగుండం, నరకం. రెండు లోకాలు ఉన్నాయి. మన ప్రవర్తన బట్టి దేవుడు మనల్ని పరలోకం తీసుకెళ్తామా చనిపోయిన తర్వాత, లేక నరకలోకానికి వెళ్తామా? ఇక్కడతో అయిపోలేదండి జీవితం. ఇక్కడతో అయిపోయేదానికైతే ఈ భక్తి ఎందుకు, ఈ చర్చ ఎందుకు, ఇవన్నీ ఎందుకండి? కాబట్టి దేవుడు స్పష్టంగా చెప్తున్నమాట, మీరు ఫలించాలంటే ఖచ్చితంగా నాలో ఉండాలి, నాలో ఉంటే ఫలిస్తారు. మీరు కష్టపడండి, ప్రయాసపడండి, మీరు దివారాత్రులు కష్టపడండి, నాలో ఉండి కష్టపడండి. తగిన సమయమందు మిమ్మల్ని ఫలింపజేస్తా. తగిన సమయమందు వర్షం రావాలి, ముందు రాకూడదు, తర్వాత రాకూడదు. చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది రియల్గా జరిగిన సన్నివేశం అండి. ట్రైన్లో జాబ్ చేస్తూ ఉండగా రైల్వేస్లో విన్న విషాద గాథ. ఒక యవ్వనస్తుడు మంచి జాబ్ కొట్టాడు గ్రూప్స్లో, ఇంకా రోజుల్లో జాయిన్ అవ్వాలి, అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు, డేట్లు
ఇంకా రోజుల్లో అతను ఆ జాబ్లో జాయిన్ అవ్వాలండి. ట్రైను రన్నింగ్లో జారి పడిపోయి స్పాట్లో చచ్చిపోయాడండి. ఉద్యోగం ఏదండి? ఉద్యోగం ఏది? నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నాకు నేనుగా ఫలిస్తాను, నాకు నేనుగా కష్టపడతాను, నాకు జ్ఞానం ఉంది, బలం ఉంది, నాకు సర్కిల్ ఉంది. పిచ్చి పిచ్చి పనులు చెయ్యొద్దు. మీ కాళ్ళు పట్టుకుంటే అది కరెక్ట్ కాదు. మనం మట్టి మనుషులు, ఎంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి బుడగలాంటి జీవితం. కరోనాలో కోట్లు డబ్బులుండి ప్రాణాలు కాపాడుకోలేక చచ్చిపోయారు. శవాలంట కుప్పలు కుప్పలుగా గుట్ల శవాలలో ఉన్నాయండి. డబ్బు ఉందండి బాబు. మనకు స్పష్టంగా తెలుసా వచ్చిన తిరుము త్రాగుము అంటావేట్రా? ఈ రాత్రి నీ ప్రాణం తీసుకుంటే దేవుడు ఎక్కడికి వెళ్ళిపోతావు? నువ్వు ఎందుకు రెచ్చిపోతున్నావు? మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, దేవుని చేత మనం సృష్టించబడ్డాం, దేవుని చేత నడిపించబడుతున్నాం, దేవుని చేతే రేపొద్దున ఫలింపైన ఆశీర్వాదమైన. ఒకవేళ ఆయనకి విరుద్ధంగా నువ్వేదో చేస్తే ఫలించినట్లు అనిపిస్తుంది, నువ్వేదో గొప్పోడు అయినట్లు అనిపిస్తుంది. ఒకరోజు వచ్చినప్పుడు అస్సలకు వడ్డీ లాగేస్తారు దేవుడు. ఎందుకంటే బైబిల్లో ఉన్నదే నేను చెప్తాను, లేనిది ఏం చెప్పట్లా. ప్రతి వచనం బైబిల్లోంచి చూపిస్తాను నేను. ఆయన పేరు ప్రేమ స్వరూపి, ప్రాణం పెట్టిన దేవుడే. రెండో పేరు కూడా ఆయనకు ఉంది, భయంకరుడు. మనం ఆయన మీద ఆధారపడాలి, ప్రతి విషయంలో ఆయన మీద ఆధారపడాలి. అప్పుడు తగిన సమయమందు వర్షాన్ని రైతుకు ఎలాగ ఇచ్చే ఆనందాన్ని పంటని ఇస్తారో మన జీవితాల్లో కూడా, మన ఉద్యోగాల్లో, మన బిజినెస్లో మీరు ఏదైతే ప్రయాసపడుతున్నారో, కష్టపడుతున్నారో దాంట్లో ఫలింపిచ్చి మిమ్మల్ని గొప్ప చేసే దేవుడు అండి. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం, ఈ సంవత్సరం వాగ్దానంలో దేవుడు ముడిపెట్టిన విషయం ఏంటంటే, మీరు నాలో ఉంటే ఫలిస్తారు, నాలో ఉంటేనే ఫలిస్తారు. కాబట్టి మీకు ఫలించాలనుంటే ఆయనలో అంటుకట్టి పడి ఉండండి, ప్రతినిత్యం ఆయనతో సహవాసం చేయండి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి. మీ ప్రయాస వ్యర్థం చెయ్యరు, తగిన సమయం మిమ్మల్ని అత్యధికంగా ఫలింపజేస్తారు ఆయన. అదే వచనంలో రెండో పార్ట్ చూద్దాం మనం. రెండో పార్ట్కి వెళ్తే ఏమొస్తుంది అక్కడ? నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును. మనం చేసే పనుల్లో మనకు ఆశీర్వాదం రావాలి. చూడండి, కొంతమంది ఉద్యోగాల్లో 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా అభివృద్ధి ఉండదు, శాలరీ పెరగదు, ఏముండదండి. పాపం ఏడుస్తూ ఉంటారు చాలామంది. అలా ఉంటే ఏం బాగోదండి. మనం ఖచ్చితంగా ఆశీర్వాదం అని చూడాలి. దేవుని పిల్లలకు ఖచ్చితంగా ఆశీర్వాదం చూడాలి. అది మన ఆశీర్వాదం చూసి చుట్టుపక్కల వాళ్ళు ఏడ్చేంత చూడాలి యేసయ్య నామంలో, అసూయపడేంత చూడాలి యేసయ్య నామంలో. ఇస్సాకు అభివృద్ధి చూసినప్పుడు చుట్టుపక్కల అన్యులు వచ్చి ఏడ్చారంట, బాబు నువ్వేంటయ్యా ఎంత బలవంతుడివి, నువ్వేంటయ్యా పంటేస్తే 100 రెట్లు ప్రతిఫలం వస్తుంది, ఏంటయ్యా బాబు, నా దేవుడు నాకు తోడున్నారు. ఇస్సాకు అభివృద్ధి చూసి వారు అసూయ పడ్డారని ఉంటుంది. కాబట్టి మనందరం ఆశీర్వదించబడాలి. యేసు ప్రభువు వారు ఎందుకు సిలువెక్కారు, ఎందుకు ఆయన శాపగ్రస్తుడిగా మారారు అంటే మన కోసం, మన ఆశీర్వాదం కోసం ఆయన శాపగ్రస్తుడిగా మారారు. ఖచ్చితంగా మనందరం ఆశీర్వదించబడాలి. ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యొద్ద నుంచా, మన దగ్గర నుంచా? మన తల్లిదండ్రులు మనకు ఆశీర్వాదం ఇవ్వగలరా? ఏం అవ్వట్లేదు, పెద్ద పెద్ద రోగాలు ఎత్తున్నారు అంతే. హాస్పిటల్కి వెళ్తుంటే మీ అమ్మకి ఇది ఉందా, మీ నాన్నకి ఇది ఉందా, షుగరు, బీపీ, క్యాన్సరు, పితరుల నుంచి రోగాలు వచ్చేస్తున్నాయి. ఎవరి వల్ల ఏది ఉండదండి, ఏదో అనిపిస్తుంది. కానీ ఆశీర్వాదం అన్నది పరలోకంలో దేవుని యొద్ద నుంచి వస్తుంది. ఆకాశం వైపు చూస్తేనే మనకి ఆశీర్వాదం వస్తుంది, దేవుని వైపు చూస్తేనే. చూడండి, దానికి రిలేటెడ్ ఒక వచనం చూపిస్తాను చూడండి, చాలా ఇంపార్టెంట్ వచనం ఇది. సామెతలు 10:22. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన దేవుడు ఎవరో? ఆశీర్వదించే దేవుడు. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. యెహోవా ఆశీర్వాదమును ఐశ్వర్యమును ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. ఒకవేళ అదే నిజమైతే, మన కష్టంలోనే ఆశీర్వాదం ఉంటే, మన ప్రయాస ద్వారా ఆశీర్వాదం సంపాదించుకునేదైతే, దావీదు బలాఢ్యుడు, దావీదు సింహము గుండె కలిగిన వాళ్ళను కూడా చిత్తుగా ఓడించగలన బలం కలిగినోడండి, మామూలుడుగా. అండ్ ఈ రోజుల్లో సింహాన్ని చంపేవాళ్ళు మనం ఎక్కడ చూసామా? ఇండియాలో కానీ ఎక్కడ యూట్యూబ్లో చూసారా మీరు? ఒక మనిషి సింహాన్ని చీల్చి చంపడం చూసారా? ఎలుగుబండిని చంపడం కానీ అది జరిగిద్దా? అంతటి బలాఢ్యుడే అసాధారణ కార్యాలు చేశాడు దావీదు. అసలు మనకు అనిపిస్తే నిజంగా ఎలా సాధ్యమైంది ఇతనికి, ఎలా కుదిరింది అసలు ఇలాగా సింహాన్ని చంపడం, ఎలుగుబండిని చంపడం? అలాంటి వ్యక్తి మరి తన బలం మీద ఆధారపడచ్చు కదా, తన శక్తి మీద ఆధారపడచ్చు కదా, తనకు మంచి సైన్యం ఉంది కదా, ఆధారపడచ్చు కదా. కానీ దావీదుకు తెలుసు, నేను గనక నా సైన్యం మీదో, నా శక్తి మీదో, నా జ్ఞానం మీద ఆధారపడితే ఏదో రోజు
శత్రువుకి దొరికిపోతాను నేను. అబ్రహాం కోటీశ్వరుడైన దేవుడి మీద ఆధారపడ్డాడు. దావీదు బలాఢ్యుడైన దేవుడి మీద ఆధారపడ్డాడు. మరి యోసేపుని చూడండి, దానియేలుని చూడండి, మీరు చాలామంది బైబిల్లో చూడండి, వాళ్ళందరికీ బలం ఉంది, బలగం ఉంది, అన్నీ ఉన్నా పొద్దున్న లేచి ప్రార్థన చేసుకునేవాళ్ళు, తెల్లవారుజామున ప్రార్థన చేసి దేవుడితో సహవాసం చేసేవాళ్ళు. యోబుకి ఎంత ఆస్తి ఉందండి. తూర్పు దేశంలో అటువంటి ఆస్తిపరుడు లేడు అని బైబిల్ సెలవిస్తుందండి. అటువంటోడు కూడా పొద్దున్న ఏం చేస్తున్నాడండి? యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండే. యోబు నిత్యము అలాగు చేయుచుండే. ప్రియదేవుని పిల్లరా, మీకు యోబు కంటే గొప్ప ఆస్తి ఉందా? యోబు కంటే పెద్ద కుటుంబమా? యోబు కంటే మీకు పనోళ్ళు ఎక్కువ ఉన్నారా? చెప్పాలి. రాజుల కంటే మీరు గొప్పవాళ్ళ? నాయకుల కంటే, మోషే యెహోషువ కంటే మీరు గొప్ప నాయకులా? మరి వాళ్ళు తెల్లవారుజాము లేచి ప్రార్థన చేశారు, మొదటి గడియ దేవుడితో గడిపారు. సూర్యుడు ఇంకా రాకముందే, ఇంకా చీకటిగా ఉండగానే వాళ్ళందరూ దేవుని మీద ఆధారపడ్డారు. వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు పట్టుకున్న పాయింట్ తెలుసా? మాకు మేంగా ఫలించలేము, మాకు మేంగా అభివృద్ధి చూడలేము, మాకు మేంగా ఆశీర్వాదం చూడలేము. బాగా అర్థమైపోయింది వాళ్ళకి. కాబట్టి దేవుళ్ళో ఉన్నారు, దేవుని మీద ఆధారపడ్డారు. తగిన సమయం ముందు వచ్చినప్పుడు వాళ్ళు బహుగా ఫలించబడ్డారు, బహుగా ఆశీర్వదించబడ్డారు, బహుగా ఘనత, ఆశీర్వాదం, ఐశ్వర్యం అన్నీ సంపాదించుకున్నారు. ముందు రోజు రాత్రి యోసేపు బానిసగా ఉన్నాడు, చెప్పకూడదు తింటున్నాడు, అవమానాల్లో నిందల్లో ఉన్నాడు. 24 గంటల్లో నా దేవుడు సింహాసనం ఎక్కిచ్చేశారండి. ఆస్తిపరుని చేశారు, ఐశ్వర్యవంతుడిగా చేశారు, అధికారంతో, ఐశ్వర్యంతో, బహుమానాలతో, ఘనతతో, పరిచారకులతో నింపేశారండి దేవుడు. తగిన సమయమందు ఆయన ఆకాశ ధననిధిని విప్పి, నీకు వర్షం కావాలంటే వర్షం, ఆశీర్వాదం కావాలంటే ఆశీర్వాదం, ఘనత కావాలంటే ఘనత, నీకు ఏది కావాలంటే అది ఇస్తారు, అడుగు. ఆయన అంటున్నారు, నీవు నాయందు నేను నీయందు ఉన్న ఎడల నీకు ఏది ఇష్టం అడుగు, నేను నీకు ఇస్తా. నువ్వు నాలో ఉండు, నేను నీలో ఉంటా. అప్పుడు నీకు ఏది కావాలంటే అది, నువ్వు అడిగింది ఏదైనా ఇచ్చేస్తాను, నీకు ఏదైనా ఇచ్చేస్తాను, అంతే. అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాను, ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తాను. కీర్తనలు 2:8. నన్ను అడుగుము జనములకు నీకు స్వాస్థ్యముగాను భూమి నీ దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఏమండి, ఇల్లు అడగమంటున్నారా దేవుడు? లేకపోతే ఒక బంగారమా, లేకపోతే ఏమైనా బంగారం బిస్కెటా, లేకపోతే కారా, బెంజ్ కారా? ఏమంటున్నారు ఇక్కడ? నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను నీకు ఇచ్చేస్తా. బా, ఏం దేవుని కలిగి ఉన్నామండి, చెప్పబడి దేవుని మహిమపడతాం. ప్రదేవుని పిల్లరా, దావీదు గురించి మనం ఒకసారి ఆలోచిస్తే, పిచ్చి బట్టలు వేసుకొని, చింపురు జుట్టు వేసుకొని, అడవుల్లో గొర్రెలు కాసుకునేవాడు. గొర్రెలు కాసుకునే వాళ్ళు ఎప్పటికీ వెళ్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఎలా ఉంటారు? సూపర్గా జీన్స్ ప్యాంట్ వేసుకొని, 6 ప్యాక్ వేసుకొని, బెంజ్ కార్లో హే బెంజ్ కార్ అక్కడ ఆపి గొర్రెలు పేర్లు పెట్టి పిలుతారా? ఏదో ఒక కర్ర తీసుకొని అలా సైడ్కి వెళ్ళిపోయి ఏదో మామూలుగా ఉంటారు. అప్పుడు ఇంకెలా ఉంటాడండి? అప్పటికి తండ్రి ప్రేమ లేదు అతనికి. మామూలుగా పిచ్చి బట్టలు వేసుకొని, చింపురు జుట్టు వేసుకొని, మామూలుగా ఉన్నోడిని దేవుడు ఎంత ఆశీర్వదించారు తెలుసా? నాకు ఆ లైన్ చదివినప్పుడు చాలా పిచ్చి పట్టిద్దండి. దావీదు యొక్క ఆస్తిని లెక్క పెడతానికి కొన్ని రోజులు పట్టిందంట, కొంతమంది కలిస్తే. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు, ఆశీర్వదించడానికి ఇష్టపడే దేవుడు అండి. మనం గొప్పవాళ్ళం అయితే ఈ లోకపు తల్లిదండ్రులు ఏడుస్తారా? మామూలుగా వచ్చి ఏడుతూ ఉంటారు. ఏంట్రా అంటే, మా అమ్మాయి పెద్దదైపోయింది, గొప్పదైపోయింది, మా అబ్బాయి పెద్ద ఉద్యోగం వచ్చిందని ఏడుస్తారు ఎవడన్నా. మనం బాగోపోయినా మన పిల్లలు గొప్పవాళ్ళు అనుకుంటాం. ఆఫ్టర్ ఆల్ మనకే అంత ప్రేమ ఉంటే పరలోకపు తండ్రి, ప్రాణం పెట్టిన తండ్రికి ఇంకెంత ఉంటుంది? గొప్ప మనసు ఉంటుందండి. మనల్ని ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. జస్ట్ మీరు నా మాట ఏనంటారా బాబు, మీకు ఏది కావాలంటే అది ఇస్తాను. నా పిల్లలరా మీరు, మీ ఊహకు అందనంతగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. కాబట్టి మనం మూలానికి వెళ్దాం. ఈ సంవత్సరం వాగ్దానం ఏంటో తెలుసా? ఆకాశ ధనానిధి తెరచి నీకు ఏది కావాలంటే అది ఇస్తారంటే యేసయ్య నామములో. వర్షం కావాల్సిన వాళ్ళకి వర్షం, ఫలింపు కావాల్సిన వాళ్ళకి ఫలింపు, అభివృద్ధి కావాల్సిన వాళ్ళకి అభివృద్ధి, ఆశీర్వాదం కావాల్సిన వాళ్ళకి ఆశీర్వాదం. దేవుడు ఒక వ్యక్తిని పిలిస్తే ఆత్మీయంగా, భౌతికంగా 2 రకాల ఆశీర్వదిస్తారు ఖచ్చితంగా. దాంట్లో మిక్సింగ్ అయి ఉంటుందండి ఆశీర్వాదం అనేది. యోబు 42:12. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించాను.
అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1,000 జతల ఎడ్లను, 1,000 ఆడుగాడిదలను కలిగాను. ఇక్కడ స్పష్టంగా భౌతికమైన ఆశీర్వాదం కనబడుతున్న యోబులో. స్పష్టంగా దేవుడు యోబును ఆశీర్వదించాను కనుక తూర్పు దేశపు మొత్తం మీద అతనే ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడంట. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఒక వ్యక్తిని చూపించి 5 నిమిషాల్లో ముగిస్తాను. మన దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తారు, ఎటువంటి వ్యక్తిని అని చూపించి నేను ముగిస్తాను. ఆదికాండం చూద్దాం ఒకసారి ఫాస్ట్గా. ఆదికాండం 12:1-2. నాకు అన్నీ తెలుసు అని అనుకోవద్దు, ఏం తెలియదని కూర్చోండి దేవుని సన్నిధిలో. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీ నామమును గొప్ప చేస్తాను. అబ్రహాము పిలవబడినప్పుడు శాపగ్రస్తుడుగా ఉన్నాడు, భయంకరమైన శాపగ్రస్తుడుగా ఉన్నాడు దేవుడు అతను పిలిచినప్పుడు. కానీ ఎప్పుడైతే దేవుడు మాటకు విని లోబడి చెప్పినట్టు చేయడం వల్ల కొన్ని వేల సంవత్సరాల కిందట అబ్రహాం ఎప్పటికీ మనకు అలా గుర్తుండిపోయాడండి. మన దేవుడు ఆశీర్వదిస్తే తరతరాలు గుర్తుండిపోయేలా చేస్తారు. అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాను, ఇదిగో నువ్వు లే, నేను చెప్పినట్లు చేయి, నీ నామాన్ని గొప్ప చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను విస్తరింపజేస్తా, నిన్ను జనాంగంగా మారుస్తా అని చెప్పారు. 2 రకాల ఆశీర్వాదాలు భౌతికంగా అతనికి ఇచ్చారా లేదా దేవుడు అబ్రహాంకి? పనోళ్ళు లేరా? 318 మందిని ఇంట్లో పోషించేవాడంట. ఎంతమందిని? 318 మందిని వాళ్ళ కుటుంబాలతో సహా అక్కడే పుట్టి అక్కడే పెరిగి గొప్పలైపోయారంటండి. అంత కోటీశ్వరుడు. మన దేవుడు ఇష్టం మొదలు పెడితే ఎవరు ఆపేది ఉండదు. ఒకవేళ ఆపుదాం అనుకుంటే దేవుడు వాళ్ళని ఆపేస్తారు, వేరే విధంగా, అది వేరే విషయం అనుకోండి. కాబట్టి ఇక్కడ అబ్రహామును మనం చూసినట్లయితే ఆత్మీయంగా ఆశీర్వదించారు అబ్రహాముని, భౌతికంగా ఆశీర్వదించారు. ఒక వచనం చూపించి ముగిస్తాను. ఈ భౌతికంగా భూమి మీద అతను ఎంతో గొప్ప స్థాయిలో ఉన్నాడు. హేతు కుమారులు ఏమంటున్నారు అతన్ని? నీవు మా మధ్య మహారాజు. ఆ మాట భలే పిచ్చిపట్టిందండి నాకు. ఎలా ఉన్నాడంటే అబ్రహాము, మా మధ్య మహారాజుగా ఉన్నావయ్యా, మహారాజుగా ఉన్నావు. అంతగా ఆశీర్వదించారు. అది ఫిజికల్గా భౌతికంగా ప్రజలందరూ చూసే ఆశీర్వాదం. ఆత్మీయ ఆశీర్వాదం చూద్దామా? ఒక్కసారి ఆ వచనం చూసి ముగించుకుందాం. లూకాసు వార్త 16:23-24 వచనాలు. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కళ్ళెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరుని చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి క్రొండును నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలలో చూడండి, అబ్రహాం ఎక్కడున్నాడు? పరదేశంలో ఉన్నాడు. భూమి మీద గొప్ప స్థాయిలో ఉన్నాడు. భూమి మీద భౌతికంగా ఆశీర్వాదం చూశాడు, అంతేకాకుండా పరలోకాన్ని లేదా పరదేశం కూడా సంపాదించుకున్నాడు. 2 రకాల ఆశీర్వాదాలు అబ్రహాం దేవుని సహాయంతో పొందుకున్నాడు. మనం కూడా పొందుకోవడానికి దేవుడు సహాయం చేస్తానంటున్నారు. మళ్ళీ ఒకసారి నేను చదివి నేను ముగించేస్తున్నా. ఈ సంవత్సరం మనందరికి ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును, ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును, నీవు అనేక జనములకు అప్పు ఇచ్చెదవు కానీ అప్పు చేయవు. దేవుడు మనకి ఆ వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చబడును గాక. అటువంటి కృప మనం సంపాదించుకొనును గాక. ఆ వాగ్దానానికి ఈ రోజు నుంచి మనందరం సిద్ధపడును గాక. ఆ వాగ్దానాన్ని మన మనసులో పెట్టుకొని మన హృదయంలో భద్రపరుచుకొని ఈ క్షణం నుంచి ఆయన వైపే మన కనుదృష్టి ఉండునుగాక. ఆయనలో ఉండునుగాక. మనందరం ద్రాక్షవల్లి ఆయన, మనందరం తీగలం. ఖచ్చితంగా ఈరోజు మొదలుకొని ఆయనతో సహవాసం చేస్తూ, ఆయన చెప్పినట్లు చేస్తూ, ఆయనకి సాక్షులుగా ఉంటూ, ఆయన రాజ్యం కట్టి ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చుకుందాం యేసే నామంలో. దేవునికి సమస్త మహిమ కలుగునుగాక.